ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త ఫిర్యాదు చేశారు. ఎందుకు? తాను విదేశాల్లో ఉండగా గర్భం దాల్చిందని మదన్ భార్య తెలిపారు. బాబు నీకు పుట్టిన బాబు కదా? నాకే పుట్టాడండి. బాబు వయసు ఎంత? 8 నెలలండి. మరి మీ వారు పోయి 8 ఏళ్ళు అయిందంటున్నావు? చచ్చిపోయింది మా ఆయనే కానీ నేను కాదు కదండి. అంటే తన భార్య గర్భానికి వైసీపీ నేత విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ పీడర్ సుభాష్లే కారణమని అన్నారు. అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కు వారు లేఖ రాశారు. ఇటీవలే శాంతిని సస్పెండ్ చేశారు దేవాదాయ శాఖ కమిషనర్. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? వెళ్ళినటువంటి సమయంలో అమెరికా నుంచి వచ్చిన తర్వాత అతను తన భార్యతో కలిసినటువంటి 3వ రోజే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పింది. ఏమిటండి మీరు మాట్లాడేది? మనోవంచ ఫలసిద్ధిరస్తు. స్వీట్స్ తీసుకోండి. ఏంటి విశేషం? మీరు తండ్రిగా పోతున్నారు. ఏమే నిజమా? చిచి లేదే. తల్లిగా పోతుంది ఈవిడ కాదండి, మంచాల మల్లీశ్వరి. జనరల్గా 3 రోజులకి ప్రెగ్నెన్సీ రాదు కదా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా అనేటువంటి దాని మీద అతను చదువుకున్న ప్రొఫెసర్ కాబట్టి అతనికి అనుమానం వచ్చే ఎవరికైనా అనుమానం వచ్చింది కదా. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. అయితే ఈయన తండ్రి అవటం ఏంటి అంటే అది నేను ఈ ఊరికి ప్రెసిడెంట్ కదా, ఊరందరికీ తండ్రి లాంటి వాడిని అని ఎప్పుడో మాటల సందర్భంలో అన్నా. అది గుర్తు పెట్టుకుని అలా అంటున్నాడు. నువ్వు పూజ చేసుకో. సరే, ఈ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య కొంత డిస్కషన్ జరగటం, తాను ఈ బిడ్డ ఎంపీ విజయసాయి రెడ్డి గారి బిడ్డ అని చెప్పిందట. గోవర్ధన్, భార్య పిల్లలు బాగున్నారా? అదేరా నీ భార్య నా పిల్లలు. అదేంటి మరి మనము వివాహం చేసుకుని ఉంటే ఆ బిడ్డ విజయసాయి రెడ్డి గారి బిడ్డ అని అంటే ఏంటి అర్థం అని అంటే, లేదు ఆయన దగ్గర బాణం ఉంది కానీ లేదురా. అసలు నీ తండ్రి ఎవరో నీకు తెలుసా? తెలుసా? ఇదిగో ఈ కాముడేరా నీ తండ్రి. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి, నీకు చింతకాయ తెచ్చినాని చింతామణి. వచ్చాడు వచ్చాడు వచ్చాడు.